మొన్నటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉన్నాయి కర్రెగుట్టలు. దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, పైగా ఎత్తైన ప్రాంతం కావడంతో కర్రెగుట్టలకు ఇతరులు ఎవరైనా వెళ్ళాలి అంటే పెద్ద సాహసం చేయాల్సి వచ్చేది. గిరిజనులైనప్పటికీ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ అక్కడి వరకు వెళ్ళేవారు. అందులో ఉన్నవారికి, అక్కడ నివసించే వారికి తప్ప కర్రెగుట్టల్ని ఇంచు ఇంచు తెలుసుకోవడం పెద్ద అసాధ్యమైనటువంటి పని. కానీ అలాంటి కర్రెగుట్టల నుంచి మావోయిస్టులందరూ ఇప్పుడు దాదాపు క్లీన్ అయిపోయినట్టే. మావోయిస్టులు అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవడమో లేదు అంటే ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత మావోయిస్టు ఉద్యమం దాదాపు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితులలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకోవడానికి కావచ్చు, లేదు అంటే మావోయిస్టులు ఆ దండకారణ్యం అంత బలంగా ఉన్నటువంటి అక్కడ ఏదైతే కర్రెగుట్టల దగ్గర అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉండేవో తెలుసుకోవాల్సినటువంటి అంటే కొందరికి ఉత్సాహం ఉంటుంది. అలాగే కొంతమందికి పర్యాటకులకు వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అటవీ సౌందర్యం చూడడానికి కావచ్చు, ఆ ములుగు లేదంటే ఆ ఏజెన్సీ ప్రాంతాలను వీక్షించడానికి కొందరు ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం ఇప్పుడు తెలంగాణ పోలీస్ శాఖ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ములుగుతో పాటు ఈ కర్రెగుట్టల ప్రాంతానికి సంబంధించి ఆ మొత్తం దండకారణ్యం దగ్గర ఎవరైనా పర్యాటకులు వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకు చూపించడానికి వీలుగా కొన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ముఖ్యంగా ఈ కర్రెగుట్టల్ని ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి అంటే చూడాల్సినటువంటి ప్రదేశాలు ఏంటి, అక్కడ గిరిజనులు ఎలా ఉంటారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయితో పాటు అక్కడ ఒక అటవీ అంటే దట్టమైనటువంటి ఫారెస్ట్ కాబట్టి అవన్నీ చూడడానికి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అక్కడ ఎలాంటి ప్రకృతి అందాలను చూడాలనుకునే వారికి, ముఖ్యంగా అటవీ ప్రాంతాల మీద ఇష్టపడిన వాళ్ళందరికీ కూడా ములుగు ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, లేదంటే కర్రెగుట్టలు లాంటి దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలను చూడాలని అందరికీ ఉంటుంది. కానీ మొన్నటి వరకు కర్రెగుట్టలు కావచ్చు, ఆ దండకారణ్యం అంతా కూడా మావోయిస్టు పార్టీకి పెట్టని కోటగా ఉండేది. అక్కడ మావోయిస్టులు బలంగా ఉండేవాళ్ళు. అక్కడికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎందుకు రావాల్సి వస్తుంది అనేది వాళ్ళకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉండేది. అలాగే గిరిజనులు కూడా మావోయిస్టులకు సహకరించేవారు. కానీ ఈ నక్సల్ ఈ ఉద్యమం దాదాపు ఒక చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే చాలామంది లొంగిపోయారు, చాలామంది ఎన్కౌంటర్లో మరణించారు. సో దాదాపు ఇప్పుడు అంటే కర్రెగుట్టలు అంతా ఖాళీ అయ్యాయని చెప్పి ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులు కావచ్చు ప్రకటించినారు. సో అలాంటి కర్రెగుట్టల్ని చూడాలని చాలామందికి కూడా ఉత్సాహం ఉంటుంది. సో అట్లాంటి చోటుకి వెళ్ళి చూడాలన్నా, అక్కడ ప్రకృతిలో సేదతీరాలన్నా, లేదంటే అటవీ ప్రాంతాలని అందాలని చూడాలని ఎవరైనా పర్యాటకులు ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకి ఇప్పటివరకు ఆ సౌకర్యం లేకుండా ఉండేది. పైగా అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుంది, సేఫ్టీ అనేది ఉండదు అనేది ఒక అభిప్రాయం ఉండేది. కానీ మావోయిస్టు ఉద్యమం దాదాపు ఎండుకొచ్చిన నేపథ్యంలో మావోయిస్టులుగా ఆ కర్రెగుట్టలో పనిచేసిన వంటి వాళ్ళనే గైడ్లుగా నియమిస్తూ తెలంగాణ పోలీసులు కావచ్చు ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఉన్నాయో ఆ ములుగు, ఆ బార్డర్ ప్లేసుల్లో అక్కడ ప్రకృతికి గైడ్లుగా ఉండేలాగా మావోయిస్టులను నియమించుకున్నట్టుగా తెలుస్తుంది. సో వారందరూ కూడా ఎవరైనా పర్యాటకులు వస్తే ఆ పర్యాటకుల్ని తీసుకెళ్ళడం, ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంటే ఏదైతే గైడ్ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేశారో టూరిస్ట్ గైడ్స్ ఎలాగా ఉంటారో అలా మావోయిస్టులకు ఒక ఉపాధి కల్పించినట్టు అవుతుంది. అలాగే కర్రెగుట్టల్లో అక్కడిని అంటే బయటి వాళ్ళకి కూడా చూడాలనుకునే వారికి చూపించినట్టుగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా గిరి దర్శక్ అనే పేరు మీద ఈ ఏదైతే ఈ కర్రెగుట్టలు కావచ్చు, ములుగు ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఆ తాడ్వాయి అడవులు ఇలా కొన్ని ఏవైతే ఎంపిక చేసిన ప్లేస్కి తీసుకెళ్లేందుకు పోలీస్ శాఖనే స్వయంగా ఒక నిర్ణయం తీసుకొని ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు 100 మందిని గైడ్లుగా మాజీ మావోయిస్టులని 100 మందిని తీసుకొని పూర్తి అంటే ఆ ప్రాంతం మీద పూర్తి పట్టున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎంపిక చేసి వాళ్ళకి ఒక నెల రోజుల పాటు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళందరినీ కూడా ఈ టూరిస్టులకి గైడ్లుగా నియమిస్తూ అక్కడికి తీసుకెళ్లడంతో పాటు అక్కడ స్టే మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాళ్ళందరినీ అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఒక అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసేలాగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తద్వారా ఇటు అక్కడ దట్టమైనటువంటి ఫారెస్ట్కి వెళ్ళాలనుకునే ఇటు టూరిజం డెవలప్ అవుతుంది. అలాగే మాజీ మావోయిస్టులకు ఉపాధి కూడా లభించినట్టుగా అవుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలంగాణ పోలీస్ శాఖ ముందడుగు వేసినట్టుగా అయితే కనపడుతోంది. సో మిగతా ప్రభుత్వాలు కూడా దాదాపు ఇలాంటి అంటే వాళ్ళ ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి మావోయిస్టులు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టు అంటే తీసుకుంటే మంచిదే అన్నట్టు కూడా ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఇనిషియేషన్స్ తీసుకోవాలనే అవకాశం ఉన్నట్టయితే కనపడుతోంది. చూడాలి అంటే తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతాయో.